హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైబర్ మూమెంట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బిట్కాయిన్ వ్యాలెట్ యూనోకాయిన్ అడ్రస్ని ఎలా క్రియేట్ చేయాలి, యూనోకాయిన్ అకౌంట్ని ఏ రకంగా క్రియేట్ చేయాలి అండ్ వెరిఫై ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒక బ్రౌజర్ ఎంచుకోండి ఫ్రెండ్స్. బ్రౌజర్లో www.unocain.com అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొబైల్లో ఉన్నవారు ఒక క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మొబైల్లో గిట్ట చేయొచ్చు. క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ అప్. సో సైన్ అప్ పై క్లిక్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత సైన్ అప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఈమెయిల్ ఐడి. సో ఫ్రెండ్స్, యూజర్ ఈమెయిల్ ఐడి అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ గ్రీన్లో ఇలా టిక్ మార్క్ వస్తుంది. తర్వాత సైన్ అప్ పై క్లిక్ చేయండి. సైన్ అప్ పై క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. సైన్ అప్ పై క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది, దీనిపై క్లిక్ చేయండి. సో వెరిఫికేషన్ కోడ్ వచ్చింది కదా ఈమెయిల్ పైన. ఈ ఈమెయిల్ పైన వెరిఫికేషన్ కోడ్ని క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజీకి మనకు తీసుకెళ్తుంది. సో ఇక్కడ సైన్ ఇన్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత సైన్ ఇన్ చేయాలి. సో మన ఈమెయిల్ ఐడి ఇచ్చి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కండిషన్స్ చదవండి ఫ్రెండ్స్. చదివి ఐ యాక్సెప్టెడ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐ యాక్సెప్టెడ్ పై క్లిక్ చేయండి. ఐ యాక్సెప్టెడ్ పై క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్. సో రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ సైన్ ఇన్ చూడండి. ఇప్పుడు సైన్ ఇన్ చేయాలి మనం. సైన్ ఇన్ వచ్చేసి మన ఇప్పుడు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చామో ఆ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనము సైన్ ఇన్ అయిన వెంటనే మనకు ఈ రకంగా ఒక డాష్బోర్డ్ వచ్చేస్తుంది పేజీ. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్. సో అకౌంట్ సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్కి వచ్చేయాలి. ఎడిట్ ప్రొఫైల్పై క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ కొన్ని పాన్ కార్డ్ ఇవి కొన్ని డాక్యుమెంట్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అన్వెరిఫైడ్ అని ఉంది, వెరిఫై చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ 3 స్టెప్స్ మనము ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన యొక్క నేము, అకౌంట్ నంబర్, ఐఎఫ్సి కోడ్, మొబైల్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, సో ఇదంతా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫిల్అప్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్, మీకు బ్యాంక్ అకౌంట్లో ఏ రకంగా అయితే ఉందో క్యాపిటల్ లెటర్లో క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ లెటర్లో ఇవ్వండి నేమ్, స్మాల్ లెటర్లో ఉంటే స్మాల్ లెటర్లో ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్లో మీ పాస్బుక్లో ఎలా ఉందో అలా ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ స్టెప్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. సెకండ్ స్టెప్లో పాన్ కార్డ్, ఒక ఫోటో, తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఒకటి అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది ఒక్కొక్కటి అప్డేట్ చేద్దాం ఇప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెలక్షన్ ఇమేజ్. సో పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ పాన్ కార్డు మనకు ఒక డాష్బోర్డ్ పైన తీసుకువెళ్తుంది. పాన్ కార్డ్ని అప్డేట్ చేయండి. సో పాన్ కార్డ్ వచ్చేసింది. ఇప్పుడు తర్వాత ఒక ఫోటో. సో ఇవి 3 ఇచ్చేసిన తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకోసారి ఆధార్ కార్డ్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పాస్పోర్ట్ పేజీ, అడ్రస్ కార్డ్. సో మనం ఇంకోసారి ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు, ఏం కాదు. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత 3వ స్టెప్కి వచ్చేసింది. చూడండి, మీ యొక్క డీటెయిల్స్ని ఒకసారి రివైండ్ చేసుకోండి అని ఇక్కడ అర్థం. సో మీ యొక్క డీటెయిల్స్ని పూర్తిగా చూసుకున్న తర్వాత సేవ్ డాక్యుమెంట్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యువర్ అకౌంట్ ఈస్ నాట్
ఇన్ వెరిఫైడ్ పెండింగ్. సో ఇది వచ్చేసి మనకు పెండింగ్లో ఉన్నట్టు మాట. సో ఈ అకౌంట్ వచ్చేసి 2 or 3 డేస్లో వెరిఫై అవుతుంది ఫ్రెండ్స్. సో 2 లేదా 3 రోజుల్లో ఇది వెరిఫై అవుతుంది. ఇప్పుడు డాష్బోర్డ్కి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మన యొక్క అకౌంట్ పెండింగ్లో ఉంది. సో 2 లేదా 3 రోజుల్లో పెండింగ్ అది యాక్టివేట్ అవుతుంది. సో మనకి ఏమైనా డీటెయిల్స్ రాంగ్గా ఇచ్చామనుకుందాం, ఏమైనా సంథింగ్ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇప్పుడు చేయడానికి ఛాయిస్ ఉండదు ఫ్రెండ్స్. సో వాళ్ళే మనకు ఏమైనా రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కాల్ చేస్తారు లేదా మనకు జీమెయిల్కి మెసేజ్ పంపుతారు ఫ్రెండ్స్. వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు. కాల్ చేసినప్పుడు తెలుగులోనే మాట్లాడతారు ఫ్రెండ్స్. సో ఇనోకాయిన్ అకౌంట్ని ఏ రకంగా క్రియేట్ చేసుకోవాలి అండ్ వెరిఫై ఏ రకంగా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బటన్ కనిపిస్తుంది రెడ్ కలర్లో, సబ్స్క్రైబ్ అనే బటన్. ఈ బటన్ని క్లిక్ చేయడం వల్ల మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతారు. తర్వాత నెక్స్ట్ మనకు ఏమైనా నెక్స్ట్ పెట్టే మన అప్డేట్స్ ఏమైనా పొందాలనుకుంటే ఇక్కడ బెల్ మార్క్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి బెల్ మార్క్ ఇక్కడ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ బెల్ మార్క్ని క్లిక్ చేయడం వల్ల మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నట్టు. సో మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ మార్క్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి ఫ్రెండ్. సో జై హింద్.